తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఈరోజు గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నేతలు, కొందరు ముఖ్య నేతలు పార్లమెంటుకు సంబంధించి ఆ ఎన్నికలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఇదే క్రమంలో ఇక్కడ తెలంగాణ భవన్లో కూడా కేటీఆర్ ఒక 500 మంది ముఖ్య నేతలతోటి తెలంగాణ భవన్లో ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు ప్రతి వ్యూహాలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఎవరి వ్యూహాల్లో వాళ్ళు మునిగిపోయిన్లు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. అదే విధంగా ఇంకో విషయం ఉన్నది. ఇవాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయింది. దిగ్విజయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులు పూర్తి చేసుకున్నది. ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎక్కడికొచ్చే పని ఒక్కటి కూడా చేయలే, ఒక్క పని కూడా చేయలే. రైతు బంధు వల్లే రైతు భరోసా అన్నారు, అక్కడికి రైతు బంధు అని అదే 5,000 రూపాయలు ఇస్తామన్నారు, వేయలేదు. పోనీ డిఎస్సి వేస్తాం మొదటి కేబినెట్లోనే అన్నారు, డిఎస్సి వేయలేదు. సరే 500 గ్యాస్ ఇచ్చిండ్లా అంటే అది ఇవ్వలేదు. ఏమి ఇచ్చిండ్లా అంటే ఆడోళ్ళను కొట్టుకునే దానికి ఉచిత బస్ ప్రయాణం ఇచ్చిండ్రు. అదే స్త్రీలకు 2,500 ఇవ్వలేదు. ఇట్లా వాళ్ళు ఇచ్చిన ఏవైతే అభయాస్తం అనే ఒక భస్మాసుర హస్తం ఉన్నదో దానికి సంబంధించి ఒక్క హామీ కూడా ఇందులోకి వెళ్ళి పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఇక ఈ రోజుతోటి నెల రోజులు అయిపోయింది. అయినా కూడా ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి మంత్రులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ మీదే పడేస్తాను, చేయవలసిన పనులంతా పక్కన పెట్టి కేసీఆర్ మీదే ఎడతాను. వాళ్ళు ఎట్లున్నదంటే చచ్చిపోయిన శవానికి రోజు సింగారిచ్చినట్టున్నది. చచ్చిపోయిన శవం ఆల్రెడీ చచ్చిపోయింది, తీసుకపోయి బొందల పడేయాలి. కేసీఆర్ అనే ప్రభుత్వం దిగిపోయి కేసీఆర్ నెల రోజులు అవుతాను దిగిపోయి. ఇక ఆయన మీద అబండాలు వేసినా, నిందలు వేసినా, ఇంకా అవినీతి పరుడు అనేసినా, అక్రమార్కుడు అనేసినా ఒడిచిపోయింది ఆ ముచ్చట. ఒకవేళ మీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే వాళ్ళు ఎక్కడ అవినీతి చేసిండ్రో, ఎక్కడ అక్రమం చేసిండ్రో అది బయట పెట్టి తర్వాత వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు అనేది అదొక సెక్షన్, అదొక విభాగం, అది చూసుకుంటూనే ఉంటుంది. కానీ వీళ్ళేం చేస్తాను, నిత్యం కేసీఆర్ని తిడతాను. ప్రజా పరిపాలన అని ఒక ఏషం కట్టి ఆడ ముఖ్యమంత్రి ఉండడు, ప్రజాభవన్లో ముఖ్యమంత్రి ఉండడు, అక్కడ మంత్రులు ఉండరు, ఏదో 4-5 అధికారులను ఆడ పెడతారు, వాళ్ళు ఫామ్స్ తీసుకుంటారు, ఆ బుట్టలు వేస్తారు. నెల రోజులుగా ఇదే తతంగం జరుగుతుంది. ఒక్క పేదోని సమస్య కూడా ప్రజాభవన్కు పోతే తీరినాయి అని ప్రెస్ మీట్ ముందుకో లేకపోతే ఒక వీడియో చేసో, ఇగో ముఖ్యమంత్రి ప్రజాభవన్కి పోతే ఇగో ఈ సమస్యను అది తీరింది అని ఒక్కడు చెప్పుకున్న లేడు ఇప్పటి వరకు. ఒట్టిదే అక్కడ అంత తూతూ మంత్రం నమ్మించడానికి ప్రజాభవన్ అని ఒక ఏషం కట్టి ప్రజావాణి అని ఒక ప్రోగ్రాం పెట్టి ఆగం చేస్తానన్నోళ్ళే ఎక్కువ. ఇక ఉచిత బస్సు వల్ల సంతోషంగా ప్రశాంతంగా ప్రయాణం చేసిన ఒక్క మహిళ లేదు. తన్నుకోవడం, గుద్దుకోవడం, తిట్టుకోవడం, ఇదే పని. ఈ నెల రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం సాధించింది అయ్యా అంటే కేసీఆర్ని ప్రధానంగా తిట్టడం, నిందలేయడం టార్గెట్గా పెట్టుకున్నాడు. మిగతాది స్త్రీలతోటే కొట్టించే ఒక అద్భుతమైన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండు. మొత్తానికి నెల రోజులు అయితే గడిచిపోయింది. ఈ నెల రోజులలో ఏం చేయలేకపోయిండు. మరి ముందనే చేస్తారా, ఇట్లనే ఉంటారా? ఇట్లనే ఉంటే మీకు తగిన శాస్త్రి తప్పకుండా తగ్గుతుంది, అది చేస్తారు ప్రజలు. ఇక ఇది చెప్తూ